హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ మధ్యకాలంలో వాటర్ హీటర్స్ కానీ గీజర్స్ కానీ యూస్ చేయొద్దు, యూస్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చాలా ప్రామినెంట్గా మనం వింటూ ఉన్నాము. సో వాటర్ హీటర్స్ అండ్ గీజర్స్ అసలు యూస్ చేయాలా చేయకూడదా, చేస్తే ఎలాంటివి చేయాలి? బికాజ్ ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్లో గుడిసెల వాళ్ళు కూడా ఖచ్చితంగా కారణాలు ఏమైనా కావచ్చు, వాటర్ హీటర్ మాత్రం పెట్టుకుంటున్నారు. ప్లేస్ లేకపోవచ్చు, దానికి అనేక కారణాలు ఉన్నాయి. బట్ యూస్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో మనల్ని గైడ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ లలిత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో గీజర్స్ అండ్ వాటర్ ఫిల్టర్స్ లేని ఇల్లే లేదని చెప్పొచ్చు అండి. బికాస్ ప్లేస్ ఎక్కడుంది బొగ్గులు వేసుకోవడానికి, లేదా గ్యాస్ సిలిండర్ ఆదా చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరం అనుకుంటుంటాం. బట్ దానివల్ల స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కానీ హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయని వింటూ ఉన్నాము. ఇది ఎంతవరకు నిజం మేడం? అంటే మరీ దీన్ని ఎగ్జాజరేట్ చేయకూడదమ్మా. కానీ మామూలుగా వేడి చేసుకునే కంటే ఎలక్ట్రిక్ గీజర్స్లో వేడైన వాటర్తో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్? ఎలా అంటే ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది. కొన్ని చీప్ ఉన్నాయనుకోండి, లేదా మీరు చెప్పారు హీటర్స్, బకెట్లో పెట్టే హీటర్స్ ఉంటాయి, 2 minutesలో 3 minutesలో కూడా వేడైపోతాయి. సో అయానికల్ చేంజెస్ జరుగుతాయి అమ్మా. న్యాచురల్గా ఉండేవి పోయేసి అసలు మారిపోతుంది అనుకోండి. తక్కువ టైంలో హీట్ ఎక్కువ అవడం వల్ల కొంతమంది వేడి వేడి నీళ్లు పోసుకుంటారు. అట్మాస్ఫియర్లో చేంజెస్ కొన్ని జరుగుతాయి. అంటే మామూలు ఎలక్ట్రిక్ హీటర్స్తో అవ్వవు, కానీ గ్యాస్ గీజర్స్ ఉంటాయి కొన్ని, దాంతో కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుందమ్మా ఎక్కువ కానీ వాడారు అంటే. అది ఈవెన్ మన గ్యాస్తో కూడా వెంటిలేషన్ కరెక్ట్గా లేకపోతే మనం వండుకునే గ్యాస్తో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మనం ఇప్పుడు అలవాటు పడిపోయాం, కానీ లేకపోతే కట్టెల పొయ్యి మీద ఓపెన్లో వండుకోవడం అనేది శ్రేష్టం. కానీ మనం పాత పద్ధతులన్నీ మానేసాము. మనం కట్టెల పొయ్యి ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి. సో తప్పనిసరిగా ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంటుంది, ఇంకా కరెంటు వాడుతూనే ఉంటాం అన్నమాట. ఏదైనా స్లోగా హీట్ అయ్యేది చాలా మంచి చేస్తుంది మనకు. మన వంట కూడా చెప్తాం చూడండి, హైలో పెట్టి చేయొద్దు, ఒకసారి ఉడుకుకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టండి అని చెప్తూ ఉంటాం. మీరు కట్టెల పొయ్యిలు కూడా పాత వాళ్ళు చేసేది చూస్తే ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కట్టెలు తీసేస్తారు, 2 కట్టెలు. సో తక్కువ మంటలోనే వంట చేస్తారనమాట. ఎందుకు అంటే పోషకాలు ఉంటాయి. అలానే వాటర్ మనకు ప్రాణాధారం, నీరు. మన ఒంటి మీద పడితే కూడా మనం రిలాక్స్ అవుతామా. అలాంటి దాన్ని ఏంటి చెప్తున్నామంటే వేడి నీళ్ళతో అయితే సూతింగ్గా ఉంటుందని ప్రతి సీజన్లో వేడి నీళ్ళతో చేస్తాము. కొంతమంది అయితే మసిలే నీళ్ళతో చేస్తారు. ఇది పెద్ద తప్పు. నేను కాస్మెటాలజిస్ట్గా ఏం చెప్తాను అంటే, వేడి నీళ్ళు ఎవరైతే పోసుకుంటారో వాళ్ళ స్కిన్ గ్లో ఉండదు, అది వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది తొందరగా. కాకపోతే చలికాలంలో సూదింగ్ ఉంటుంది, కానీ కొంచెం గోరువెచ్చగా పోసుకోవడం మంచిది. సమ్మర్లో అయితే హ్యాపీగా చల్లటి నీళ్ళతో పోసుకోవచ్చు. అసలు ఓర్చుకోగలిగేంత వరకు చల్లటి నీళ్ళతో పోసుకోవడం ఉత్తమమ్మ. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఇక మీరు ఇప్పుడు గీజర్స్ గురించి వీటి గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో అయానికల్ చేంజెస్ జరిగినప్పుడు అంటే నీరుండేది మన బాడీ మీద ఫ్యూ సెకండ్స్, కానీ ఒక్కోసారి చూడండి, మనం వేరే ఊరికి వెళ్ళాము, దురదలు వచ్చాయి, నీళ్లు పోసుకున్నాము, నల్లబడ్డాము, నీళ్లు పోసుకున్నాము, జుట్టు ఊడింది, ఇలా అంటూ ఉంటాం. అంటే ఆ ఫ్యూ సెకండ్స్ మన బాడీ మీద వాటర్ ఉంటే కూడా దాని ఎఫెక్ట్ ఉంది అని అర్థం. లెడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా మనం. అంతే అంతే. బికాజ్ నేను రీసెంట్ గా విజిటెడ్ యుఎస్ అండ్ కేమ్ బ్యాక్. ఓకే. ప్యాచెస్ గా విచిత్రంగా ఒక 4-5 ప్లేసెస్ లో ఊడింది మ్యామ్. అవును, జుట్టు. యుఎస్లో ఉండే వాళ్ళకి మీకు డాండ్రఫ్ చాలా ఈజీగా వస్తుంది. ఆ వెదర్ కండిషన్స్కి ఈజీగా వస్తుంది. ఎక్కడ అడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి కదా. నేనైతే మన భారతదేశం ఉత్తమమైందని చెప్తాను. ఎందుకంటే స్వెట్టింగ్ ఉంటుంది మనకి. స్వెట్టింగ్ వల్ల మనకు డీటాక్సిఫై అయ్యేసి మన బాడీలో నుంచి వెళ్ళిపోవాల్సినవన్నీ త్రూ స్వెట్ వెళ్ళిపోతుంటాయి, స్కిన్లో ఉండేవన్నీ. లేకపోతే ఏంటి ఇక్కడ మీకు యుఎస్లో అంటే చల్లటి ప్రదేశాలలో ఆ ఛాన్స్ ఉండదు మీకు. సేమ్ ఇక్కడ కూడా ఈ గీజర్స్ హాట్ వాటర్ వల్ల కూడా ఇట్ వర్క్స్ కదా మ్యామ్. ఎంత హాట్ వాటర్ చేస్తే అంత పోర్స్ క్లోజ్ అవుతాయి, పోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యేది ఎప్పుడు హీట్కి ఎక్స్పాండ్ అవుతుంది మా స్కిన్. ఓకే. సో కూల్నెస్కి కాంపాక్ట్ అవుతుంది. సో మనకు క్లోజ్ ఉండడం ఇంపార్టెంట్. క్లోజ్ ఉండడం కాదు, కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మన స్కిన్ ఎలా అంటే మన బాడీని టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, ఎలా త్రూ స్వెట్ అన్నమాట. బయట ఎండాకాలం ఉంది చూడండి, మన బాడీ చల్లగా ఉంటుంది, బయట చల్లుంది, మన బాడీ వెచ్చగా ఉంటుంది. ఇది స్కిన్ ద్వారానే ఆయిల్ మాయిశ్చర్ మెయింటైన్ చేస్తూ హీట్ని, అంటే ఇప్పుడు థర్మోస్టాట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది మన స్కిన్ సిస్టమ్ అన్నమాట. pH మెయింటైన్ చేస్తుంది మన స్కిన్ మీద. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి అంటే మీరు ఎప్పుడైతే నార్మల్గా ఉంచుకుంటారో స్కిన్ని, న్యాచురల్గా వచ్చే మాయిశ్చరు, సెబమ్ అంటే ఆయిల్ కంటెంట్ ఉండి మన స్కిన్ pH
మెయింటైన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే మరీ వేడిగా పోసారో స్కిన్ pH దెబ్బతింటుంది మా. ప్లస్ మీకు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటే ఎక్కువ పింపుల్స్ వస్తాయి. ర్యాషెస్ వచ్చే అవకాశం అంటే స్కిన్ రియాక్ట్ అయ్యి ఎక్కువ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా డ్రై అయిపోతుంది స్కిన్, డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఏదైనా కానీ స్కిన్ pH దెబ్బతింటుంది అనమాట. కాబట్టి ఎక్కువ వేడి పోసుకోకూడదు. కాబట్టి మీరు హీటర్స్ వాడినా గీజర్స్ వాడినా స్లోగా అయ్యేవి వాడాలి. ఆయానికల్ చేంజెస్ ఎక్కువ జరగకుండా అన్నిటికంటే కేర్ఫుల్గా ఉండాలి. మా కొంతమంది గీజర్ వేస్తారు, సాయంత్రం వరకు అది అలా ఆన్ అయి ఉంటుంది. మంచి గీజర్ కాదనుకోండి పేలుతాయి. అసలు కింద పెట్టే హీటర్స్ అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మా. షాక్ కొట్టి చనిపోయారనే మనం వింటూనే ఉంటాం. అసలు రీసెంట్గా ఏసీ ఇది కూడా మనం చూసాము. ఏసీ బ్లాస్ట్ అయిపోయి పిల్లల్ని ఎలాగో తప్పించగలిగారు కానీ ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. సో ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక క్వాలిటీ దానికి వెళ్ళాలి. కానీ మన ఫేట్ మన అదృష్టం బాగలేకపోతే ఏదున్నా కానీ అలానే జరుగుతుంది. అది మనం ఏం చేయలేము. కాకపోతే మనం ఉన్నంతలో మనం జాగ్రత్త తీసుకోవాలి. నేనేం చెప్తాను అంటే మా పాప బాబు చిన్నప్పుడు నేను గ్యాస్ స్టవ్ మీదే కొంచెం గోరువెచ్చగానే పోసేవాళ్ళం పిల్లలకు మాత్రం స్నానాలు. ఇంకా మా బాబుకైతే కట్టెల పొయ్యే వేసేవాళ్ళు. అప్పుడు వేసేవాళ్ళు. లేదా అప్పుడు ఇవి ఉండేవి మామూలు బయట హీటర్స్ ఉండేవి, ఇట్లా ఉండి బొగ్గులు వేసేసేవాళ్ళు. అది వాటిలతో చేయించేవాళ్ళం. పాప వచ్చేటప్పటికి అది పోయింది అనుకోండి. ఇప్పుడు నా మనవరాలకైతే గీజరే వాడతారు, కానీ కొంచెం మంచి గీజర్స్ వాడతాం, గోరువెచ్చగా పోస్తాం అన్నమాట. సో ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి మా. మెయిన్ గీజర్ చెడ్డది కాదు, ఎలా వాడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. ఏది ఎంత క్వాలిటీవ్గా అండ్ ఎలా వాడుతున్నాము. కంటిన్యూస్గా వాడకూడదు. అప్పుడప్పుడు కొన్ని ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయే ఉంటాయి. అలా అని చెప్పేసి మార్నింగ్ ఆన్ చేసేసి మర్చిపోకూడదు కదా. ఏదైనా కానీ కరెంట్ అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మా. ముఖ్యంగా బకెట్లో పెట్టే హీటర్స్ విషయంలో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విధంగా ఉత్తమం ఏంటంటే కొంచెం గ్యాస్కి ఓపెన్ ఉంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటే స్లోగా అవి వేడవుతాయి. అది కొంతవరకు బెటర్. మీరు అన్నారే హార్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చేది కార్బన్ మోనాక్సైడ్తో ఎక్కువ గ్యాస్ ఉండే గీజర్స్తో వస్తాయి. ఇప్పుడు ఒక బాత్రూమ్ ఉంది, మీకు ఎక్కడ వెంటిలేషన్ లేదు, గ్యాస్ ఉంటే అది ఏమాత్రం లీక్ అయినా కానీ ఏమవుతుందమ్మా, మీరు అది పీలుస్తూ ఉంటారు కదా గ్యాస్. సో అట్లా ప్రాబ్లం వస్తుంది. అంతేకాని మామూలు ఎలక్ట్రిక్ గీజర్స్తో చెస్ట్ పెయిన్ వస్తుంది అనేది నేనైతే అనుకోను. లేదు, అలా కాకుండా చల్లటి నీళ్ళతో పోసుకుంటారు, అది డేంజరు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చల్లటి నీళ్ళతో పోసుకోకూడదు మా. ఇంకా కొంచెం వేడి నీళ్ళన్నా బెటర్ ఏమో, కానీ చల్లటి నీళ్ళతో పోసుకుంటే షాక్ లాగా హార్ట్కి. కాబట్టి చల్లటి నీళ్ళు అసలు వాడకూడదు అనమాట స్నానానికి. సో ఇవైతే చెప్పగలుగుతాను కీర్తి నేను. అండ్ ఇంకా జనరల్గా కూడా ప్లాస్టిక్ బకెట్స్లో మనం వాటర్ హీటర్స్ పెట్టి అవి వేడి చేసి అవి ఎనీ విచ్ వేస్ మనకు తెలియకుండా హీటర్సే కాదమ్మా, మనం పట్టుకుంటాం కదా ఆ వేడికి కూడా ప్లాస్టిక్ రియాక్ట్ అవుతుంది. కొన్ని అయాన్స్, ప్లాస్టిక్ అయాన్స్ రిలీజ్ అవుతాయి దాంట్లో. అవి పెద్ద టాక్సిసిటీ మా. మనం వాడే ప్లాస్టిక్ అనేది, మీరు ఎంత మంచి ప్లాస్టిక్ అయినా వాడండి, మీరు మంచి బాటిల్ పెట్టుకున్నారు, చాలా మంచి బాటిల్ పెట్టుకున్నారు, రోజంతా పెట్టుకుంటే కొంచెం డేంజరే. ఎస్. సో స్టీల్ బకెట్లు వాడడం బెటర్, కానీ మెయింటెనెన్స్ కష్టం. వాడామంటే స్టీల్ ఒక్కసారి కొనుక్కున్నామంటే సంవత్సరాలు పడుంటాయి మా. అది బెటర్ అన్నమాట. సో ఏదైనా కానీ హీట్ చేయకూడదు కదా ప్లాస్టిక్లో ఉన్నప్పుడు. కరెక్ట్. మనం కంటిన్యూస్గా మరి హీటర్ పెట్టి బకెట్లో పెట్టి ఒకసారి అది కాలుతుంది. ఆ బకెట్లను అయితే అసలు వాడకూడదు, అసలు మంచిదే కాదు. సో జనరల్గా హీటర్స్ అండ్ గీజర్స్ మన లైఫ్లో భాగం అయిపోయింది, యూస్ చేయొచ్చు. బట్ ఏ క్వాలిటీవి ఎంతవరకు యూస్ చేస్తున్నాము, ఎంత హీట్లో యూస్ చేస్తున్నాము, ప్లాస్టిక్లో కూడా యూస్ చేస్తున్నామా, స్టీల్లోనే యూస్ చేస్తున్నామా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా మంచివి కావు అని కాదు, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కరెంట్ అంటే, పవర్ అంటే ఫైర్తో మనం ఆడుతున్నాం. కాబట్టి లైఫ్కి ఎలా అయినా రిస్కే అని ఒకసారి చెక్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు లలిత. గమనించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.